ఫ్రెండ్స్ నేను సాటర్డే ఈవినింగ్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్‌కొచ్చాను. ఇది భువనేశ్వర్‌లో కిట్ ఇన్‌స్టిట్యూట్ అలాగే కిడ్ స్క్వేర్ జంక్షన్ దగ్గరలో ఉంటుందిది. ఈ స్టోర్‌కొచ్చాను నేను. ఏ ఏ బైక్స్ మోడల్స్ ఉన్నాయి అని జెప్పి చూద్దామని జెప్పేసి. అలాగా స్టోర్‌లోకి ఎంటర్ అవ్వంగానే మంచి యాంబియన్స్ కనిపించింది. అలాగే వాళ్ళ అచీవ్డ్ సర్టిఫికేషన్స్ అన్నీ గూడా గోడకు పెట్టున్నారు. జస్ట్ అలాగా ఓ చిన్న వీడియో బయట తీశాను. సో, ఆ తర్వాత ఏ ఏ బైక్స్ ఉన్నాయని జెప్పేసి నేను ఆ స్టోర్ అంతా మొత్తం సెర్చ్ చేశాను. సెర్చ్ చేస్తే నాకు మిటియోర్ కనిపించాయి, హంటర్ కనిపించింది. తర్వాత ఏంటంటే క్లాసిక్ 350 కనిపించింది. హెలినా గ్రీన్, తర్వాత హంటర్ గ్రీన్ మోడల్‌లో వచ్చింది. డిఫరెంట్ కలర్ వచ్చింది. అలాగే తర్వాత హిమాలయన్ అనేది కూడా లైట్ బ్లూ కలర్‌లో వచ్చింది భయ్యా. అది డిఫరెంట్‌గా అనిపించింది నాకైతే. ఎందుకంటే కలర్ వేరియంట్ అనేది రీసెంట్‌గా దించారు. అలాగే డార్క్ గ్రే క్లాసిక్ 350 మోడల్ ఉంది. సో, అలాగే హెల్మెట్స్ అన్ని యాక్సెసరీస్ ఇక్కడ ఉన్నాయి. అన్నిటికంటే నా కళ్ళు బాగా ఆకర్షించింది ఏంటంటే బుల్లెట్ 350 ఆ కలర్ వేరియంట్‌లో కొత్తగా దించారు ఇది. సేమ్ క్లాసిక్ 350 లానే ఉంటుంది. కానీ డిఫరెంట్‌గా అనిపించింది నాకైతే భలే బ్రైట్‌గా అనిపించింది. అలాగే ఇక్కడేంటంటే మనకి ఆల్మోస్ట్ రైడింగ్‌కి కావాల్సినటువంటి అన్ని యాక్సెసరీస్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటున్నాయి ఫ్రెండ్స్. హంటర్స్‌లో అయితే ఏంటంటే మనకు కొంచెం కొత్త డిజైన్‌లో తీసుకొచ్చాడు. అంటే కలర్ వేరియంట్స్ చాలా మార్చాడు. సో, వైట్ కాంబినేషన్ ఉండేది కదా! ఇప్పుడు వైట్ కాంబినేషన్ కాకుండా డిఫరెంట్ కలర్‌లో వచ్చాడనమాట. అలాగే మనకి, ఆంధ్రాకి ఇక్కడేంటంటే ప్రైజెస్ అనేది డిఫరెన్స్ ఉంది. మనకు ఆంధ్రాలో ఆన్ రైడ్ ప్రైస్ వచ్చి ఆన్ రైడ్ ప్రైస్‌కి, ఇక్కడ ఆన్ రైడ్ ప్రైస్‌కి ఏంటంటే ఒక 10,000 వేరియంట్ అయితే పక్కాగా ఉంది ఫ్రెండ్స్. నేను అడిగి చూసాను. ఇది బుల్లెట్ 350 ఇది చూడండి. అయితే అక్కడికి ఇక్కడికి ఏంటంటే ఇక్కడ మళ్ళీ భారత్ రిజిస్ట్రేషన్ ఇస్తాడిక్కడ. 10,000 అనేది అంటే తగ్గుతుంది ఇక్కడ ప్రైస్. అయితే నేను ఆంధ్రా నుంచి ఇక్కడికొచ్చి కొనుక్కోండి అని చెప్పను గానీ, ఎక్కడ ఒకవేళ భువనేశ్వర్‌లో ఎవరైనా ఉండి బండి కొనుక్కోవాలనుకుంటే రాయల్ ఎన్‌ఫీల్డ్‌లో ఏదైనా మోడలు మీరు ఖచ్చితంగా భువనేశ్వర్‌లో కొనుక్కోమని నేను రికమెండ్ చేస్తాను ఫ్రెండ్స్. అదే మీకు ఒకవేళ ఆంధ్రాలో కొనుక్కొని ఇక్కడికి తీసుకొస్తామంటే అది అది చూసుకోండి. బట్ ఇక్కడ ఉంటే ఇక్కడ కొనుక్కోండి. ఒకవేళ అక్కడే మీకు అవసరమైతే అక్కడ కొనుక్కోవచ్చు. దానికి ప్రాబ్లమ్ లేదు. బట్ నేను ప్రైజెస్ చెప్పాను. నేను ప్రైజెస్ అడిగాను. అడిగితే వాళ్ళు నాకు చూపించారన్నమాట. ప్రైజెస్ మాన్యువల్ అంతా చూశాను. చూశాక నాకు మొత్తం చెప్పారు. చూడండి యాక్సెసరీస్ గానీ అన్నీ అవైలబుల్‌గా ఉన్నాయి. అలాగే ఒకసారి ట్రైల్ ఏసాం. ఎలా ఉందాం అని చెప్పి సిట్టింగ్ ఎలా ఉంటది అని చెప్పి నేను ఫ్రెండ్స్ వచ్చారు. సో, ఫ్రెండ్స్ అలాగ మొత్తం అంతా చెక్ చేసాం. అంతా స్టోర్ అంతా తిరిగి. నాకైతే బుల్లెట్ 350 మాత్రం బాగా నాకు కళ్ళకు బాగా నాకు నచ్చేసింది భయ్యా. సో, బుల్లెట్ 350 మాత్రం అవసరం అంటే అవసరంగా ఉంది. స్టోర్ మేనేజర్‌తో కూడా అలా మాట్లాడాము. అలాగ ఒక టెస్ట్ రైడ్ కూడా చేసాము. సో, బళ్ళనేవి ఇక్కడ ఎలా ఉన్నాయి ఏంటి వాళ్ళ సర్వీసింగ్ కెపాసిటీ అంతా కూడా బాగుందని చెప్పారు. సో, సర్వీసింగ్ కూడా బాగానే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అన్ని రకాల యాక్సెసరీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నేనైతే ఆంధ్రాలో కొన్ని రాయల్ ఎన్ఫీల్డ్ స్టోర్‌కి వెళ్ళేసరికి అక్కడ అన్ని యాక్సెసరీస్ వాళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. బట్ ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని యాక్సెసరీస్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఇస్తున్నారు. చెప్పాను కదా బుల్లెట్ 350 నచ్చిందని చెప్పేసి. బుల్లెట్ 350 మాత్రం నాకైతే కళ్ళకి అలాగా బుల్లెట్ 350నే షూట్ చేసుకొని ఉండిపోయాను ఫ్రెండ్స్. భలే అనిపించింది నాకైతే. చూడండి హెలినా గ్రీన్ క్లాసిక్ 350 ఒకసారి టెస్ట్ చేద్దాం అని చెప్పి ట్రై చేసాం. తర్వాత హిమాలయన్ కూడా ఒకసారి ట్రై చేసాం ఫ్రెండ్స్. తర్వాత బుల్లెట్ 350 కూడా ఒకసారి ట్రై చేసాం. నేనైతే టెస్ట్ రైడ్ క్లాసిక్ 350 చేశాను, హిమాలయన్ చేశాను. నాకైతే హిమాలయన్ టెస్ట్ రైడ్ భలే అనిపించింది ఫ్రెండ్స్. అయితే మీకు ఒకవేళ ఏదైనా బైక్ మీద రివ్యూ చేయాలని చెప్పేసి మీరు అడగాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ బైక్ రివ్యూ కావాలన్నా చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్స్.